అదే హైదరాబాద్ వెళ్ళిపోతే మేము ఏదన్నా కార్పొరేట్ హాస్టల్ పోయింటే మా బిడ్డకి కూతురు పెళ్లి కాకుండా సార్ మీకు చెప్పిన లేచి ఇట్లా స్నానం చేస్తున్నా ఇక్కడికి వచ్చేట రోజు దవాఖాన పోతే స్నానం చేసి తప్ప తిడతారని చెప్పి ఇట్లా స్నానం చేస్తే ఒక చెంబు వేసుకుంటే చెంబు కూడా పడిపోయింది చేతులకి. ఏమైంది సార్ మొత్తం బంద్ అయిపోయింది, ఒంటేలకు పోయినా అంతా బంద్ అయింది. పైప్ పెట్టేసి లోకల్ కార్పొరేట్ హాస్పిటల్. అప్పుడు అంటే ముందు నువ్వు నడిచి వస్తే గుర్తుపట్టలేదు, నోట్స్ చూస్తే కానీ నాకు అర్థం కాదు. అదే నాకు మంచిగానే చేసేది సార్ అంత ఐసీలో కూడా ఏం నాకు ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు మామూలుగా నడగలుగుతున్నా, నడుస్తుంది 1 కిలోమీటర్ నేను చెప్తున్నా కదా. గురించి ఒక వీడియో వాళ్ళ అబ్బాయి తోటి నేను ఒక వారం రోజుల కింద చేశాను. ఎలా ఉందంటే పరిస్థితి ఎంత సివియర్గా ఉంటే వాళ్ళ అబ్బాయి 3 గంటల ప్రయాణాన్ని గంట పావుకి వచ్చాడు అన్నమాట ఇక్కడికి, అంతేనండి. సో ఒక విషయం చెప్పాడు, ఏదో పటాన్చెరు దగ్గర వినాయకుడి గుడి ఏదో ఉంటే అక్కడికి వచ్చేసరికి అన్న అంట అయిపోయింది అనుకున్నా అంట. సో ఒక లాస్ట్ సండే నాకు వచ్చినప్పుడు తను ఎంత సివియర్గా ఉన్నా అంటే ఆక్సిజన్ అసలు అందట్లేదు, హార్ట్ పంపింగ్ లేదు, లంగ్స్ అన్ని ఫ్లూయిడ్, పొట్టలో నీళ్లు, బాడీ అంతా ఇదైపోయి విషం అయిపోయింది. ఇంక షుగర్ ఉంది, కాళ్ళకి అల్సర్లు, ఏళ్ళు కూడా పీకేశారు. సో ఇంత సిచ్యువేషన్లో నా దగ్గరికి వచ్చాడు. సో అప్పుడు సివియర్ సిచ్యువేషను, కొద్దిగా సీప్యాప్ అయి పెట్టడము, పొట్టలో నీళ్లు ఉంటే అవి తీయటము, లంగ్స్లో నీళ్ళు ఉంటే తీయటం అన్నీ జరిగింది. సో నేను చెప్తుంది ఏంటంటే అదే వ్యక్తి నాకు నడుచుకుంటూ వస్తుంటే వాళ్ళ గుర్తుపట్టలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పేరు చంద్రశేఖర్ గారు. సో లాస్ట్ వీక్ మీరు వచ్చినప్పుడు మీకు అక్కడ ఎందుకు అంత కంగారు పడ్డారు? అక్కడి నుంచి ఏమైంది సార్ మొత్తం బంద్ అయిపోయింది, ఒంటేలకు పోయినా అంతా బంద్ అయింది. పైప్ పెట్టేసి లోకల్ కార్పొరేట్ హాస్పిటల్. ఆ పైప్ తీసుకొని వచ్చిన అయితే మా వాళ్ళు వేరే కార్పొరేట్ హాస్పిటల్ కు పోతే ఎక్కువ మాకు చాలా ఇది అవుతుండే సార్. అయితే మేము కరెక్ట్ సజెషన్ ఇచ్చిర్రు మాకు మా అల్లుడు, ఆయన అందులో చూసి మీ రేటింగ్ చూసి ఆయన ఇల్లు దొరికొచ్చింది. ఆయన చిన్నగా ఉన్నప్పటి నుంచి 8 ఏళ్ళు హౌసింగ్ బోర్డులో ఉన్నాడు సార్, ఐటీలో ఉంటాడు. పెళ్లి కాకముందు మా కూతురికి ఇయ్యకముందు ఆయనకి ఏరియా మొత్తం తెలుసు. ఆయన ఎప్పుడో చూసినట్టున్నాడు. ఐటీలో చూసి మీకు రేటింగ్స్ ఫస్ట్ సార్ కంపల్సరీ అడిగిపోదాం, ఎన్ని పైసలు అన్నా కానీ ఏమన్నా కానీ అని చెప్పి ఆయన ఫోన్ మీద మాకు ఇంటికి రమ్మన్నాడు. మేము ఇంటికి వచ్చినాం సార్. ఆయన మాకైనా ముందు చిలబడ్డాడు. ఆయన తీసుకొచ్చింది మా అబ్బాయి మా అల్లుడు ఇద్దరు. అల్లుడు అంటే ఈయన కొడుకు. అట్లా ఆయన అట్లా తీసుకొచ్చాడు, అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిండు. మా అల్లుడు ఇక్కడ ఉంటాడు, మియాపూర్లో ఉంటాడు. ఓకే. సో అప్పుడు నేనంటే ముందు నువ్వు నడిచి వస్తే గుర్తుపట్టలేదు, నోట్స్ చూస్తే కానీ నాకు అర్థం కాదు. ఎవరు? ఫస్ట్ డాక్టర్, మన జూనియర్ డాక్టర్ గారు. ఎవరు అంటే మొన్న డిశ్చార్జ్ అయింది సార్ ఫ్రైడే రోజు. అంటే అరే అట్లా చూసి ఏదో పోయినా ఫ్రైడే పోయినాక నాకు ఫ్రైడే నుంచి ఏం లేదు. బాత్రూమ్ ఒంటెలకు వస్తుంది రోజు, పొద్దున సాయంత్రం. మూత్రం అయితే రోజు 10 సార్లు పోతున్నా, అంత మంచిగా ఉన్నది. కానీ ప్రెషర్ లేదన్నమాట. అంత ముందు ఒక అడుగేయాలన్నా సార్ లేచి ఇట్లా స్నానం చేస్తున్నా ఇక్కడికి వచ్చేట రోజు దవాఖాన పోతే స్నానం చేసి తప్ప తిడతారని చెప్పి ఇట్లా స్నానం చేస్తే ఒక చెంబు వేసుకుంటే చెంబు కూడా పడిపోయింది చేతులకి. వేసుకోవాలని వచ్చింది, లేవకొచ్చింది చేతి. ఇక అప్పటికప్పుడే బట్టతో ఊడ్చి సట్న కార్లు ఎక్కించింది. మా ఇంటి ఓనరు, ఆయన కారు ఉంది, ఆ పిల్లగాడు కూడా ఐటీ చేస్తాడు, మంచిగా ఫాస్ట్ డ్రైవర్. ఆయన ఏమన్నాడు, మీ ఊర్లో వచ్చే వరకు నేను దొరుకుని పోతా పండి, అతను డబ్బులు ఉన్నాయని నేను నడతా ఫస్ట్ అని చెప్పి ఆయన ధైర్యంతో దొరుకుని వచ్చేసి ఇక అంతటా మా అల్లుడు కూడా 1/2 అవర్ ముందు వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు నాలుగు నడగలుగుతున్నా, నడుస్తుంది 1 కిలోమీటర్ నేను చెప్తున్నా కదా. చెంబు ఎత్తలేని వాడు 1 కిలోమీటర్, 1/2 కిలోమీటర్ పోయినా 1/2 కిలోమీటర్ ఒక్కని మళ్ళా మా తింటాం. మిస్సెస్ వద్దు నేను వస్తా అంటే వద్దు చూద్దాం ఏమైతే కూర్చుంటే నీకు ఫోన్ చేస్తాను. ఫోన్ తీసుకొని పోయినా. మా ఇంటి నుంచి ఒక పార్క్ ఉంటుంది, ఆ పార్క్ కాడికి ఈ వాచ్లో పెట్టుకొని పోయాను సార్. ఈ వాచ్ లో పెట్టుకొని 800, 900, 1000 అడుగులు. ముందు కనీసం ఒక అడుగు కూడా అడిగేయలేదు సార్. ఒక్క అడిగేయలే. ఇట్లా లేస్తే దమ్ము, కూర్చుంటే దమ్ము. ఆడ ఉన్న బాలాజీ హాస్పిటల్ కు 3 రోజులు పోయినా. వాళ్ళు తగ్గకపోతే వాళ్ళు ఏ రీజన్ చెప్పారు నాకు. లాస్ట్ క్వశ్చన్ ఏం చెప్పిండు, ఒక డాక్టర్ వచ్చి హైదరాబాద్ నుంచి వస్తాడంట ఆయన అన్నాడు, వెళ్ళిపోండి మీరు హైదరాబాద్, ఇక్కడ ట్రీట్మెంట్. అదే హైదరాబాద్ వెళ్ళిపోతే మేము ఏదన్నా కార్పొరేట్ హాస్టల్ పోయింటే మా బిడ్డకి కూతురు పెళ్లి కాకుండా సార్ మీకు చెప్పిన కూడా పెళ్లి ఉంది, అన్ని పైసలు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి రోగం తెలియకుండా మేము కరెక్ట్ సజెషన్ మా అల్లుడు
అందులో చూసి రేటింగ్ లో చూసి మీది యూట్యూబ్ లో చూసి కరెక్ట్ దించింది. నాకు అన్నిటికంటే మెయిన్ ఏంటంటే నేను గుర్తుపట్ల ఫస్ట్ అవి ఎప్పుడు పడుకుని ఉండేవాడివి. నేను ఎప్పుడైతే నీ కాళ్ళు రెండు ఏళ్ళు పీకేశారు అన్నప్పుడు అప్పుడు గుర్తొచ్చు, ఓహో పలానా పేషెంట్ మూల ఉన్నాడు ఫస్ట్. ఆ రోజులు ఐసీయూలో నాకు మంచిగానే చేసేది సార్. అంత ఐసీయూలో కూడా ఏం నాకు ప్రాబ్లం రాలేదు. నైట్ లో కూడా నేను కొంచెం ఆక్సిజన్ పెడితే కూడా తీసేసి అది అవన్నీ తీసేసి కింద మీద చేస్తే కూడా నర్సులు కూడా పాపం మా అబ్బాయిని పిలిచి పూజ పెట్టి మా అబ్బాయితో మాట్లాడించుకుంటూ అవన్నీ ఆక్సిజన్ పెట్టి ఒక రోజు. సో ఇంట్లో చూసుకున్నారు. ఓకే, సో నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ మందులు అవి తీసుకోండి. సో నేను చెప్పదలసింది ఏంటంటే మంచి ట్రీట్మెంట్ అనేది సైజ్ ఆఫ్ ద హాస్పిటల్ కాదు. సో మనకు కావాల్సింది ఏంటంటే ప్రతి పేషెంట్కి ప్రేమను పెంచగలిగితే అదే చాలా వాళ్ళకి మనధైర్యం అలా వస్తూ ఉంటుంది. అది నేను నమ్మేది మెడికల్ ట్రీట్మెంట్లో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది పాజిటివ్ comments. Thank you.